అందరి హ్మ్. భావాలు ఒక్కటయ్యేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. హ్మ్. ఇంక్లూడింగ్ దేవుళ్ళ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన విషయంలోనూ ఎవరి వాదం వాళ్ళకుంది. శివుడు ఆహ్, వరం ఇచ్చినటువంటి వాడి వల్ల జరిగిన అన్యాయాన్ని విష్ణువు పూర్తి చేసిందుంది. విష్ణువు వరం ఇచ్చినటువంటి వాళ్ళ దానికి ఇంకొక దేవుడొచ్చి పరిష్కరించిందుంది గదా! పురాణాల్లోనే చెప్పుకుంటున్నాం గదా! అంటే అవును. ఒకే వాదంతో లేరు గదా! అక్కడ కూడా. వి అవును. వాదాలలో విభేదం ఉంటది. ఆ హ్మ్. విభేదాల చర్చ జరగాలి. ఆ సరే. చర్చలో కన్‌స్ట్రక్టివ్ సొసైటీ వైపుకు పోవాలి. అంతేగాని హ్మ్. హ్మ్. డిస్ట్రక్టివ్ సొసైటీ వైపుకు పోకూడదు. ఇక్కడ రైట్. అవును. జరుగుతున్నది ఇవాళ అనేక మంది ఈ మధ్య కాలంలో వామపక్ష ఇన్‌ఫ్లుయెన్సర్స్ వామపక్ష భావజాలను పెంచండి. చెప్పండి మీరు చక్కగా. హ్మ్. నేను ఒప్పుకుంటా. హ్మ్. ఎందుకంటే ఆహ్, తిండి, బట్ట, వసతి, హ్మ్. పేదరికం లేనటువంటి సమాజం ఇట్లాంటిది కూడా యాక్సెప్టెడ్. మీరు అది కూడా తెచ్చి అవును. చూపించండి. తప్పేం లేదు. అవును. ఇంతకుముందు ఇక్కడ ప్రయోగించి చూసారు. త్రిపురలోనో, బెంగాల్‌లోనో, తర్వాతన కేరళలోనో హ్మ్. సక్సెస్ కాలేదు మీరు. రష్యాలో, చైనాలో చేశారు. సక్సెస్ కాలేదు మీరు. కాబట్టి పేదరికము ఉంటది, ధనిక ఉంటది, మధ్య తరగతి ఉంటది. ఇది ప్రపంచం అంతా ఉంది. ఇంక్లూడింగ్ చైనా, రష్యాలో కూడా ఉంది. అవును. కాబట్టి ఇది లేదు, ఉండదు అనే మీ వాదన తప్పని తేలిపోయింది. లేదయ్యా మా హ్మ్. వాళ్ళు, మా నాయకులందరూ పొరపాటు చేశారు. ఇంకా మంచిగా ఉంటదని చెప్పు నువ్వు. యూ హావ్ దట్ రైట్. కానీ అవును. అలా కాకుండా మీరు ఈ వాదాన్ని ఒప్పుకోలేదంటే మీరు అసమర్థులు, మీరు తెలివి తక్కువ దద్దమ్మలు, మీరు అలాంటి నా కొడుకులు, ఇట్లాంటి నా కొడుకులని మాట్లాడితే అప్పుడు అది దూషణ అవుతది. అప్పుడు అది దుర్భాష అవుతది. అది ఇక్కడ హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే. రైట్. రైట్. సో